నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గ్యాస్ట్రిక్ మరియు హెపటైటిస్ బి సమస్యలు పరిష్కార మార్గాలను మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు టాపిక్ వచ్చి గ్యాస్ట్రిక్ సమస్యలు అండ్ హెపటైటిస్ బి సమస్యలు। ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం। అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఏ వయసు వారి నుంచి స్టార్ట్ అవుతుంది లేదు సరిగ్గా తినకపోయినా వచ్చేస్తుంది అంటారు నిద్ర సరిగ్గా లేకపోయినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందంటే అంటే ఏది అంటే బాడీలో ఏ మెటబాలిజం సరిగ్గా లేకపోయినా ఫస్ట్ మాట్లాడేది గ్యాస్ట్రిక్ సమస్య గురించి అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి క్లియర్ గా అంటే నొప్పి అనేది ఎక్కడ వస్తుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి స్టమక్ అందరికీ తెలిసినటువంటి స్టమక్ అనే భాగాన్ని మనం గ్యాస్టర్ అని అంటాము అంటే మెడికల్ భాషలో దాన్ని గ్యాస్టర్ అంటాము సో గ్యాస్ట్రిక్ అనే లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆ స్టమక్కి సంబంధించిన వాపును గ్యాస్ట్రైటిస్ అంటారు ఇది బేసిక్ పదం మనం తెలుసుకోవాల్సింది అంటే కడుపు పూత లేదా కడుపు వాపుకు సంబంధించిన అంశాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాము ఇకపోతే వీటికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైన కారణాలు మాత్రమే మనం చర్చించుకుందాం వాటిల్లో కూడా స్కోప్ ఎంతవరకు ఉంది దాని యొక్క లిమిటేషన్స్ ఏంటి కూడా తెలుసుకుందాం ప్రధానంగా టైంకి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి లక్షణాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేటువంటి లక్షణంగా మనం చెప్తాము అల్సర్ అంటే కడుపులో పూత ఏర్పడడం ఇప్పుడు మనకు పోషకాహార లోపం వల్ల కానీ లేదా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నోటి పూత అనేది చిగుళ్లకు కూడా ఏర్పడుతూ ఉంటుంది అలాంటి పూత కడుపు లోపలి భాగంలో అంటే కడుపు లోపలి పొరలో ఆ పొరలో ఏర్పడినప్పుడు దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అని అంటాము ఇది ఎక్కువగా ఎందువల్ల అవుతుందంటే మానసికంగా ప్రశాంతత లేకుండా ఎక్కువ నిద్రలేమితో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు అలాగే వేళకు భోజనం చేయకపోవడము మసాలా పదార్థాలు అధికంగా తీసుకునే వ్యక్తులు ఆల్కహాల్ ఇంటేక్ అధికంగా ఉండడము స్మోకింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులకు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇవే కాకుండా ఇంకా ఇతర సమస్యల్లో ఎప్పుడు ఉంటుందంటే ఎక్కువగా మాత్రలు వాడేటువంటి వ్యక్తులకు కూడా ఉంటుంది అంటే థైరాయిడ్కో మాత్ర షుగర్కో ఒక మాత్ర బీపీకో ఒక మాత్ర కొలెస్ట్రాల్కో మాత్ర ఇవన్నీ కంట్రోల్ అయ్యేందుకు మళ్ళీ ఇంకో గ్యాస్ట్రిక్ మాత్ర చాలామంది వాడుతూ ఉంటారు మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు వాడమన్నారండి అని పర్సనల్గా పేషెంటే చెప్తూ ఉంటారు ఇలా మల్టిపుల్ మెడిసిన్స్ అనేవి వాడేటువంటి వ్యక్తులకు కూడా దీర్ఘకాలికంగా ఏర్పడేటువంటి సమస్య ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అనేటువంటి లక్షణము అయితే దీనికి ఎక్కువగా మందులు అక్కర్లేకుండా హోమియోపతిలో తగ్గించేటువంటి మార్గాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటిలో ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్కి అనుగుణంగా వెళ్ళాలి ఏ కారణం చేత ఇబ్బంది కలుగుతుంది అనే దిశగా వెళ్ళినట్లయితే ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అవుతుంది కడుపు లోపలి పొరల్లో చిన్నపాటి ప్రొజెక్షన్స్ ఉంటాయి వీటిని విల్లై అంటాము ఎలా చెప్పుకుందామంటే ఒక చిన్న మన వెంట్రుక సైజు ఆ చిన్నపాటి ప్రొజెక్షన్స్ అనుకుందాం అవి మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అబ్జర్వ్ చేసేందుకు హెల్ప్ అవుతాయి ఇలా గ్యాస్ట్రిక్ అల్సర్ ఉండడం మూలంగా ఇవి బాగా దెబ్బతింటాయి తద్వారా తీసుకున్నటువంటి ఆహారం కూడా వంటబట్టదు మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్ చెప్తూ ఉంటారు డాక్టర్ గారు నేను టైంకి తింటున్నానండి వేళకు తింటున్నా మంచి ఫుడ్ తింటున్నాను అయినా బరువు పెరగట్లేదు లేదా నాకు ఎప్పుడు 15 రోజులకు ఒకసారి సిక్ అవ్వాల్సి వస్తుందండి ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు ఇది ఎందువల్ల అంటే ఈ అల్సర్ ఎక్కువ కాలంగా ఉండడం మూలంగా ఇలా రకరకాల కాంప్లికేషన్కి దారితీస్తూ ఉంటుంది సో గ్యాస్ట్రిక్ అల్సర్ ఇనిషియల్ స్టేజెస్లో 15 రోజులు నెల రోజుల వ్యవధిలో ఉన్నప్పుడే సరిగ్గా గుర్తించి మందులు వాడినట్లయితే అది కాంప్లికేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు అంటే కడుపు ఉబ్బరాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చు అంటారా మరి చిన్న పిల్లలు అంటే పాలు తాగే పిల్లల్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కడుపు ఉబ్బరంగా ఉంది నొక్కితే కొంచెం గట్టిగా ఉంది అని అంటూ ఉంటారు కదా మరి ఆ కండిషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పకుండా అండి కడుపు ఉబ్బరం అనేటువంటి లక్షణాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అంటే మనం వేళకు భోజనం చేసేందుకు కడుపులో ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్లాలు ఉంటాయి వీటిని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాము అలాగే కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి పెప్సిన్ రెనిన్ ట్రిప్సిన్ అని కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి ఎంజైమ్ అంటే ఒక మాటలో తెలుసుకుందాం ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడే ఒక లిక్విడ్ అనుకుందాం ఒక ద్రవ పదార్థం అనుకుందాం సో ఈ ఎంజైమ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు దాన్ని వెంటనే న్యూట్రలైజ్ చేసేందుకు భోజనం చేయాలి అంటే రోజు ఒక క్రమ పద్ధతిలో ఇప్పుడు ఒక 1 to 2 మధ్యాహ్నం మనం లంచ్ చేస్తున్నాం అదే టైంకి చేయాలి అలా కాకుండా రోజు 3ంటికి ఇంకో రోజు 5ంటికి ఇలా చేస్తే ఈ కడుపులో ఏర్పడినటువంటి ఎంజైమ్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది గ్యాస్ ప్రొడక్షన్కి కారణంగా మారుతుంటుంది అంటే దీన్నే మనం కడుపు ఉబ్బరం అని అంటున్నాం
సో కడుపుబ్బరం అనేది వ్యాధి కాదు, డిసీజ్ కూడా కాదు, ఒక లక్షణం మాత్రమే. దాన్ని ఎలా చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు అంటే టైంకి భోజనం చేస్తూ నీటి శాతం కరెక్ట్గా ఉండాలి. కనీసం ఒక అడల్ట్ పర్సన్ కనీసం 24 గంటల్లో ఒక 3 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థకు, శరీరానికి సరైన పోషణ అందేందుకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఇంతకంటే తక్కువగా తీసుకుంటే కడుపు లోపలి పేగులపైన ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది, తద్వారా ఇతరత్ర కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా చిన్నపిల్లల్లో అండి. సో ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా చేస్తే ఎటువంటి ఇబ్బంది, కాంప్లికేషన్స్ ఉండవు పిల్లల్లో. ఓకే, పిల్లలు మరి ఎంత వాటర్ తీసుకోవాలంటారు? రైట్ అండి. సుమారుగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో మనం గమనించినట్లయితే ఒక 1.5 లీటర్ వరకు పర్ డే 1.5 లీటర్ సరిపోతుందండి. ఇక ఇతరత్ర అంటే మిల్క్ తీసుకోవడం కానివ్వండి, కొబ్బరి నీళ్ళు తాగడం కానివ్వండి, అలా కొంత అదొక 200 నుంచి 300 ml వరకు తీసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మన శరీరం యాక్టివ్గా ఉండేందుకు, జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు నీరు అనేది హెల్ప్ అవుతుంది. ఇక ఈ కొబ్బరి నీళ్ళు, ఇతరత్ర మనం తీసుకునేటువంటి లిక్విడ్ రూపంలో తీసుకునే మిల్క్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక పోషణ, సరైన పోషణ అందేందుకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఓవరాల్గా అయితే పిల్లల్లో 1.5 లీటర్ వరకు పర్ డే ఇంటేక్ ఉంటే చాలా మంచిది. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా గ్యాస్ట్రిక్ అల్సర్, కడుపుబ్బరానికి ఇది మాత్రమే కారణం కాకుండా స్టొమక్కి పక్కన ఉండేటువంటి అవయవాలు ఉన్నాయి. లివర్ కానివ్వండి, గాల్ బ్లాడర్ కానివ్వండి ఉంటాయి. సో ఇలా ఇక్కడ ఏంటంటే లివర్ దెబ్బతిన్నా లేదా లివర్ వాపు ఉన్నా, మీరు వినే ఉంటారు ఫ్యాటీ లివర్ అనేటువంటి పేరు వినే ఉంటారు. చాలా మంది ఫ్యాటీ లివర్ వచ్చేసిందండి, ఏదో వ్యాధి వచ్చేసింది, అది తగ్గదేమో, ఇలాంటి అపోహలతో బాధపడుతుంటారు. అంటే అందులో కూడా ఒక కొంత కారణం ఉంది. ఎందుకంటే లివర్ అనేది అత్యంత ముఖ్యమైన అవయవం. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో గుండె తర్వాత చెప్పుకోదగింది లివర్. ఒక చిన్న మాత్ర వేసుకున్నాం, తలనొప్పి వస్తుంది, మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక 1 రూపీ తెచ్చుకుని ఒక మాత్ర వేసుకున్నాం. ఆ మాత్ర శరీరానికి ఎంత అవసరమో అంతే స్వీకరించి మిగతాది బయటికి పంపించే ఆర్గన్ లివర్. సో లివర్ అనేది అంత ముఖ్యమైన అవయవం. సో ఇక్కడ ఈ ఫ్యాటీ లివర్లో ఏమవుతుంది, వేళకు భోజనం చేయకపోయినా, శారీరక శ్రమ లేకపోయినా లివర్లో ఉండేటువంటి కణజాలాలు, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హెన్స్ అంటాము, ఈ కణజాలాలన్నీ కూడా క్లబ్ అయిపోతాయి. తద్వారా రక్త సరఫరా లోపం అవుతుంది లివర్లో. దీనివల్ల లివర్ వాపుకు గురయ్యి అందులో ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయిపోతుంది. ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం మూలంగా లివర్ యొక్క పనితీరు దెబ్బతింటుంది. లివర్ పనితీరు దెబ్బతినడానికి ఇతరత్ర కారణాలు ఆల్కహాల్ ఇంటేక్, మల్టిపుల్ పెయిన్ కిల్లర్స్ వాడడము, నిద్ర అతిగా పోవడము, తీసుకునే ఆహారంలో మసాలా ఇంటేక్, వెనిగర్ కలిపిన ఫుడ్ ఐటమ్స్ అధిక తినడం, వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఒక వ్యక్తి సగటున 3 నుంచి 6 నెలల్లో కనీసం బరువు పెరగాల్సింది ఎంత అంటే 1 కిలో లేదా 2 kgs మాత్రమే. 6 నెలల్లో ఒక 3 కిలోల కంటే ఎక్కువగా ఒక వ్యక్తి బరువు పెరిగారు అంటే అది లివర్ డ్యామేజ్ అవుతుంది అని సంకేతంగా మనం తెలుసుకోవచ్చు. ఆ లివర్ డ్యామేజ్ అనేది ఫ్యాటీ లివర్ రూపంలో కావచ్చు, లేదా లివర్ యొక్క పనితీరు దెబ్బతినడం అంటే లివర్ ఎంజైమ్స్ యొక్క పనితీరు దెబ్బతినడం వల్ల కూడా జరుగుతుంది. అయితే ఇది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దీని సూచన, ఇది స్టార్ట్ అవుతున్నది అనేందుకు ఇండికేషన్ గా గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వస్తాయి. అంటే వెయిట్ గెయిన్ అవుతారు, మరి వెయిట్ లాస్ కూడా అవుతారండి? వెయిట్ లాస్ ఇందులో అవ్వరండి. వెయిట్ లాస్ కొన్ని ఇతర వ్యాధులు ఉంటాయి, వాటిల్లో వెయిట్ లాస్ అవ్వడం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫుడ్ సరిగ్గా తింటున్నప్పటికీ కూడా బరువు పెరుగుతూ ఉంటారు. ఒక 6 months లో 3 kg బరువు పెరిగారంటే అది ఒక అబ్నార్మాలిటీ, ఒక ఏదో ఇంటర్నల్గా ఒక ఆర్గన్ దెబ్బతింటుంది అనేందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇక మీ ప్రశ్న బరువు తగ్గడం జరుగుతుంది అన్నారు, అది కొన్ని ఇతర కారణాలు. ఎలా, ఒక వ్యక్తి ఎడతెరిపి లేకుండా 15 రోజులకు మించి దగ్గుతూ ఉన్నారనుకున్నాం, అప్పుడు రెస్పిరేటరీ అలర్జీస్లో బరువు తగ్గడం జరుగుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్ బాగా ముదిరినప్పుడు కూడా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోగానే కడుపు నొప్పి పెరుగుతుంది. ఇనీషియల్గా ఒక 10 నిమిషాలు పెరుగుతుంది నొప్పి. సో పేషెంట్ ఏంటి, నొప్పి పెరుగుతుంది అనే భయానికి ఫుడ్ తగ్గిస్తాడు, అప్పుడు బరువు తగ్గుతారు ఆటోమేటిక్గా. ఇది కొత్త డిసీజ్కి దారితీస్తుంది. ఏ విధంగా అంటే ఈ పుండ్లు ఏర్పడింది కాస్త చిన్న చిన్న పర్ఫరేషన్, రంధ్రాలు ఏర్పడతాయి కడుపులో, అవి కాస్త బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. సో కడుపులో బ్లీడింగ్ అవుతూ ఉండడం మూలంగా ఈ వ్యక్తి చెప్పేటువంటి కంప్లైంట్ ఏ విధంగా ఉంటుంది, డాక్టర్ గారు ఉదయం లేచిన తర్వాత నేను మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ రంగు ఎల్లోలో కాకుండా బ్రిక్ రెడ్ కలర్, బ్రౌన్లో కానీ రెడ్ కలర్లో కానీ ఉంది అంటాడు అతను. సో మోషన్ రంగు మారుతుంది అంటే హీమోగ్లోబిన్ అనేది అంటే ఎర్ర రక్త కణాలంతా కూడా పేగుల ద్వారా బయటికి పోతున్నాయి, తద్వారా మోషన్ రంగు మారుతుంది. అందుకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోషన్ ఫ్రీ ఉందా, ఆకలి బాగుందా, నిద్ర బాగా పడుతున్నాయని బేసిక్ ప్రశ్నలు. మనం ఇవేవో సంప్రదాయం ప్రశ్నలనే అనుకుంటుంటాం, కానీ అందులో కొంత రూల్ అవుట్ చేయొచ్చు. మోషన్ ఫ్రీగా లేకపోవడము, హార్డ్గా అవ్వడము,
రంగు మారుతుందంటే బ్లీడింగ్ అవుతుంది అని ఎందుకు సంకేతం. సో అలాంటి వ్యక్తులకు తీవ్రమైన రక్తహీనతతో బాధపడేటువంటి ప్రమాదం ఉంటుంది. సాధారణ హిమోగ్లోబిన్ స్థాయి 8 నుంచి 11 g/% వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా పడిపోయేటువంటి ప్రమాదం ఈ గ్యాస్ట్రిక్ అల్సర్లో ఉంటుంది. సో ఇలా గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఒక బేసిక్ అంశంగా మనం చెప్పుకున్నాం. ఇకపోతే ఈ కడుపు కింది భాగంలో సి ఆకారంలో ఉండేటువంటి సన్నటి పేగును డియోడినం అంటారు. ఆ భాగంలో కూడా కొందరికి పూత ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. దాన్ని డియోడినల్ అల్సర్ అంటాము. ఇకపోతే మనం అనుకున్నాం గ్యాస్ట్రిక్ అల్సర్లో ఫుడ్ తింటే కడుపు నొప్పి వస్తుందని, అది గ్యాస్ట్రిక్ అల్సర్. ఈ డియోడినంలో ఫుడ్ తిన్న తర్వాత కడుపు నొప్పి అనేది తగ్గుతుంది, అది డియోడినల్ అల్సర్కి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా యుక్త వయసు దాటిన తర్వాత, సుమారుగా ఒక 17-20 సంవత్సరాలు దాటిన తర్వాత తలెత్తేటువంటి సమస్యలు. ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నామంటే యాంటాసిడ్ మాత్రలు అనేవి చాలా ప్రమాదకరం. ఎక్కువ కాలంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న చాలా మంది మనం చూస్తుంటాం, ఉదయం లేవగానే పరగడుపును మాత్ర వేసుకొని పనికి వెళ్ళిపోతూ ఉంటాం. సో అలాంటి మాత్రలు ఎక్కువ కాలంగా వాడడం మూలంగా రకరకాల కాంప్లికేషన్స్, క్యాన్సర్ టెండెన్సీస్ కూడా డెవలప్ అవుతాయి. అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంది అనుకుందాం, మన ముందు జనరేషన్ అంతకు ముందు జనరేషన్ ఉంది అనుకుందాం. సో ఈ వ్యక్తికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన మాత్రలు అధికంగా వాడడం మూలంగా, పెయిన్ కిల్లర్లు అధికంగా వాడడం మూలంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది ఒక వ్యక్తికి, ఆర్థరైటిస్ ఉంది కాబట్టి నొప్పులు తగ్గాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు నాకు ఇక్కడ నొప్పి ఉంది, ఒక మాత్ర రాసిచ్చారు, డాక్టర్ గారు నాకు తగ్గట్లేదండి, ఇంకొక మాత్ర, అస్సలు తగ్గట్లేదండి, ఇంజెక్షన్ తీసుకో. ఇప్పుడు 2-3 మాత్రలు వాడడం మూలంగా ఏమవుతుంది, మళ్ళీ అవి వెళ్ళాల్సింది కడుపులోకి, అక్కడ మళ్ళీ అల్సర్ ప్రమాదం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వ్యక్తులకు కడుపులో పూతే కాకుండా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం కూడా చాలా అధికంగా ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తలెత్తే ప్రమాదం చాలా అధికంగా ఉండాలి. సో వ్యూవర్స్ చాలా కాషియస్గా ఉండండి. సో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మెడిసిన్ యూజ్ చేయాల్సిందే. నొప్పి ఉంది అని అన్నా కూడా పెయిన్ కిల్లర్తో స్టార్ట్ చేస్తారు. అది 1 వీక్ కోర్సా, 10 డేస్ కోర్సా, పెయిన్ని బట్టి కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. ఇవి కాకుండా రెగ్యులర్గా వాడే మందులు చాలా ఉంటాయి. సో ఇవి వాడితే ఖచ్చితంగా గ్యాస్ వస్తుందని మీరు చెప్తున్నారు. మరి ఇవి వాడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? హోమ్ రెమెడీస్ ఏమన్నా చెప్తారా ఏంటి? తప్పకుండా అండి. అయితే ఫస్ట్ కంప్లైంట్ని బట్టి మందులు వాడడం అనేది మనం అలవర్చుకోవాలి. పలానా కంప్లైంట్కి మందులు అవసరమా లేదా అని కొంతవరకు మనం విశ్లేషణ చేసుకుంటే ఆ ట్యాబ్లెట్ అవసరమా లేదో చూడొచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుందాం. పెయినే కావచ్చు, జలుబు, దగ్గు ఇలాంటి లక్షణాలు ఒక 2 నుంచి 3 రోజుల్లో సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయి. ఎప్పుడు మందులు అస్సలు అవసరం లేదు, అస్సలు అవసరం లేకుండా 3 రోజుల్లో సాధారణ జలుబు తగ్గుతుంది. 3 డేస్ అయింది తగ్గట్లేదు, 3 to 5 డేస్ అయింది తగ్గట్లేదు. ఇప్పుడు మనం కొంచెం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఆ వ్యక్తికి సైనస్ ప్రాబ్లం ఉంది అని అర్థం. సైనస్ అంటే ఒక చిన్న మాటలో చెప్పుకుందాం, ముక్కుకు ఇరుపక్కల గాలి నిండిన ఎముకలు ఉంటాయి, వీటిని సైనసెస్ అంటాము. ఇప్పుడు మనం ముక్కులోని ద్రవాలు ఉంది, శ్లేష్మం ఉంది, ఈ ముక్కులోని ద్రవం కాస్త ఎముకల పాకెట్లో ఉండిపోతుంది అనమాట. అప్పుడు అతనికి సైనస్ ప్రాబ్లం ఉంది అని అర్థం. ఇలా 5 రోజులైంది తగ్గట్లేదు అంటే అప్పుడు సైనస్ తాలూకు లక్షణం, మందులు వాడాలి. సో మిగతా ఇనీషియల్గా 3 రోజులు అయితే మందులు అక్కర్లేదు కదా. వెయిట్ చేయకుండా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తే రేపటి రోజున యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవ్వవు, రేపటి రోజున తను వాడిన గ్యాస్ట్రిక్ మాత్రలు రెస్పాండ్ అవ్వదు. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి లక్షణమే ఉంది, దగ్గు, జలుబు ఉంది, హోమియోపతి మందులు వాడచ్చు. ఒక రోజులో ఈ లక్షణాలు తగ్గించవచ్చు. ఒకే రోజు, 2 రోజులు వద్దు, 5 రోజులు వద్దు, యాంటీబయాటిక్స్ అస్సలు వద్దు. ఒక రోజులో సుమారుగా 50 నుంచి 70% వరకు హోమియోపతి మందుల ద్వారా రిలీఫ్ చూపించవచ్చు. ఎవరికి? నెలల వయస్సు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. నెలల వయసు అంటే 2 నెలలు 5 నెలల వయసు పిల్లలకు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. అయితే మనం బయట వైద్యుల్లో మనం చూడము, ఎండి పీడియాట్రిక్స్ చేసిన హోమియోపతి వైద్యులు తక్కువ కాబట్టి మనం అలా అనుకుంటాం. కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. బికాజ్ నేను ఎండీలో చేసింది పీడియాట్రిక్సే కాబట్టి హోమియోపతిలో ఇలా నెలల వయసు పిల్లలు కూడా మనము తగ్గించుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే, మరి ఇందాక చెప్పారు నోట్లో అల్సర్స్ వస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది అని. నోట్లో అల్సర్స్కి అంటే పొట్టలో వచ్చే ఫామ్ అయ్యే గ్యాస్కి ఏంటండి సంబంధం? తప్పకుండా. జీర్ణ వ్యవస్థ మనం చెప్పుకున్నప్పుడు నోటి నుండి యానస్ వరకు ఉంటుంది. ఇప్పుడు నోటికి సంబంధించిన బేసిక్ అంశాలు చెప్పుకుందాం. నోటిలో పూత వచ్చింది అంటే పళ్ళ పై భాగంలో ఏర్పడిన చిగుళ్లకు చిన్నపాటి పుండ్లు ఏర్పడ్డాయి అనుకుందాం, ఇది మొదటిది. రెండవది నాలిక పైన పూత ఏర్పడడం కూడా జరుగుతుంది, ఇది రెండవది. మూడవది నోటి దుర్వాసన ఉంటుంది, ఈ 3 లక్షణాలు. నాలుగవది చిగుళ్ళలో నుంచి బ్లీడింగ్ అవుతుంది. ఈ 4 లక్షణాలు కూడా
బేసిక్గా ఒక వారం 10 రోజుల్లో ఉండి తగ్గిపోవాలి. తగ్గకుండా వారం 10 రోజులైనా తగ్గకుండా ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి అంటేనే గ్యాస్ట్రిక్ లక్షణం. ఇప్పుడు ఏంటి ఆ గ్యాస్ట్రిక్ లక్షణము? గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు సూచన నోటిలో కనబడుతుంది, ఈ నోటి పూతలో ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ లేదా లివర్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా, హెపటైటిస్ కావచ్చు, లివర్కి సంబంధించి వైరల్ హెపటైటిస్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగే బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అంటే గాల్ బ్లాడర్ కింద ఉండేటువంటి నాళంలో లోపమున్న రాయి అడ్డుపడిన నోటిపూత వస్తుంది. మలబద్ధకంతో సఫర్ అవుతున్న వ్యక్తులకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాగే పైల్స్ ప్రాబ్లంతో, ఫిషర్ ప్రాబ్లంతో, ఫిష్యుల లక్షణంతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా నోటి దుర్వాసన, నోటి పూత ఈ లక్షణాలు ఉంటాయి. సో గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా ముందు సూచన నోటి దగ్గర కనబడుతుంది. చాలామంది అనుకుంటాం నోటి శుభ్రత మీద ఫోకస్ చేస్తాం, పళ్ళకి ఏమైనా క్యావిటీస్ ఉన్నాయేమో, చిగుళ్ళు సరిగ్గా లేవేమో, ఈ రకంగా ఆలోచిస్తాం. కానీ కాదు. ఎప్పుడు కాదు? 5 రోజులకు, వారం రోజులకు మించి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుందంటే అది గ్యాస్ట్రిక్ అబ్నార్మాలిటీ. సో అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అనేటువంటి పరీక్ష చేస్తారు. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, కొన్ని సందర్భాల్లో హార్ట్ అటాక్కి అంటే గుండెకి సంబంధించిన నొప్పికి, గ్యాస్కి సంబంధించిన నొప్పికి తేడా తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కదండి. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? తప్పకుండా అండి. చాలా వరకు గ్యాస్ట్రిక్ లక్షణాలు అలాగే కార్డియాకి సంబంధించిన లక్షణాలు దగ్గరి సంకేతంగా కనపడుతూ ఉంటాయి. ముందుగా హార్ట్కి సంబంధించిన లక్షణాలు 2 మాటలు తెలుసుకుందాం. గుండెకు సంబంధించిన లక్షణాలని యాంజైనో పెక్టోరిస్ అంటాము. యాంజైనా పెక్టోరిస్ అనేటువంటి పదంగా చెప్తాము. వాడుక భాషలో చెప్పాలంటే చెస్ట్ పెయిన్, గుండె నొప్పి అంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? గుండె నొప్పి రావడం అంటే గుండె పంపింగ్ ఉంటుంది, కాంట్రాక్షన్, రిలాక్సేషన్ అంటాం. ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ ఎంత ఉందండి అంటే 120/80, 130/80 అని ఒక మాట అంటారు. కాంట్రాక్ట్ అయినప్పుడు రక్తం ఏ విధంగా సరఫరా అయింది, అది 120. రిలాక్స్ అయినప్పుడు ఏ విధంగా పంపింగ్ అయింది, అది 80 కిందిది, అంటే సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ అంటాము. ఇక్కడ గుండెకు సంబంధించి ఆ ఒత్తిడి, ఆ పీడనం అధికంగా అయినప్పుడు గుండె పెయిన్ వస్తుంది. ఆ నొప్పి ఎలా ఉంటుంది? చెస్ట్ నుంచి బిగినయ్యి అది ఎడమ పక్క దవడ భాగానికి వస్తుంది. ఎడమ పక్క దవడ భాగము, చెవి భాగము, తల, ఫోర్హెడ్ భాగం, ఇలా అంతా లెఫ్ట్ పక్క. కొంచెం ముదిరిన తర్వాత చెయ్యి ఇక్కడి వరకు తిమ్మిర్లు రావడం జరుగుతుంది. ఇది గుండె తాలూకు లక్షణం అండి. ఈ లక్షణాలతో పాటుగా అయోమయం, గాబరా, చెమట్లు అధికంగా ఉండడం. మీ పేరేంటండి అంటే కూడా పేరు చెప్పలేని నిస్సహాయ స్థితి, పేరు గుర్తుకు రాదు వెంటనే, అలాంటి స్థితి ఉంటే అది కార్డియాక్ పెయిన్, హార్ట్కి సంబంధించిన అంశం. ఇప్పుడు గ్యాస్ట్రిక్ మాట్లాడుకుందాం. గ్యాస్ట్రిక్ లక్షణాల్లో ఇవి ఉండవు, కేవలం ఛాతీలో మంటలాగా ఉంటుంది, నొప్పి వస్తుందండి, ఎడతెరపి లేకుండా నొప్పి ఉందండి, మాట అడిగినప్పుడు ఆన్సర్ బాగానే ఉంది, చెమట్లు లేవు, దవడ భాగంలో నొప్పి లేదు, పెయిన్ రేడియేటింగ్ చేతులకు లేదు. ఇది గ్యాస్ట్రిక్ తాలూకు లక్షణం. ఇది ఎవరికి వాళ్ళు వ్యత్యాసాన్ని మనం గమనించుకుంటే భయం తొందరగా పడమన్నమాట. ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం తిన్నా మాకు అరగట్లేదు, ఇప్పుడు కొంతమందికి నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా, అంటే మంచి హెల్దీగా ఉన్న పర్సన్స్ కూడా దాల్ తిన్నా లేకపోతే ఏదైనా ఎక్కువ కొంచెం గ్యాప్ వచ్చి తిన్నా కూడా గ్యాస్ పట్టేసిందని అంటూ ఉంటారు కదా. ఇన్స్టెంట్గా రిలీఫ్ రావాలి అంటే ఏం చేయాలంటారు? రైట్ అండి. సో నిజం చెప్పాలంటే గ్యాస్ట్రిక్ తాలూకు లక్షణాల్లో వేళకు భోజనం తింటే చాలా వరకు రాదు ఇబ్బందులు. తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, ముఖ్యంగా మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి. పాల ఉత్పత్తులు ఏవి తీసుకున్నా కూడా గాలి ప్రొడక్షన్ అనేది అధికంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చెప్తుంటాం యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది. మరి యాపిల్ తింటున్నాం, యాపిల్లో 90% గాలే ఉంటుంది, కేవలం 10% మాత్రమే పల్ప్ ఉంటుంది. సో చూసేందుకు పెద్ద పండు, కడుపు నిండినట్టుగా ఉంటుంది, కానీ 90% గాలే వెళ్ళింది. అలా ఉంటుంది అనమాట కొన్ని పండ్లు, కొన్ని ఆహార పదార్థాలు. సో దాని మూలంగా మనం పళ్ళల్లో సెలెక్షన్, మిల్క్ ప్రొడక్ట్స్లో సెలెక్షన్ పైన కూడా జాగ్రత్తగా ఉండాలి. యాపిల్ పండు మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు అలాంటివి ఏమున్నాయో తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జానకిరామ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. జానకిరామ్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాక్టర్ గారిని అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి జానకిరామ్ గారు, చెప్పండి. ఏం లేదు సార్, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది. మార్నింగ్ మెయింటైన్ చేశాక ఓకే అవన్నీ 4 వస్తువులు అదొకటి. మధ్యాహ్నం పూట లంచ్ చేసే ముందు లంచ్ పోస్తున్నా అనుకోండి, మళ్ళీ అప్పుడు వాంతి అంటే ఇట్లా కప్పుల్లాగా వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. ఇంకేదైనా పోస్టులు స్థితి కూడా వచ్చేస్తుంటాయి. ఎందుకు? రైట్ అండి. ఏజ్ అండి మీది?
నా ఏజ్ 51 సార్. 51. 51. రైట్ అండి. మీరు వేరే దేనికైనా ఏదైనా కంప్లైంట్కి మందులు వాడుతున్నారా? షుగర్ బీపీ ఉంది, నేను ఆల్రెడీ మందులు వాడుతున్నా. రైట్ అండి. మెడిసిన్ వాడుతుంటే మరి కంట్రోల్లో ఉందా కొంత? ఆ కంట్రోల్లో ఉంది సార్, కాకపోతే ఇది ఒక ప్రాబ్లము. మోషన్ కూడా గడ్డలు వస్తుంది. రైట్. ఫ్రీగా లేదు. లేదు. బరువు ఎంత ఉంటారు? బరువు ఎంత ఉంటారండి సుమారుగా? 354 ఉంటుంది సార్. రైట్ అండి. అడగండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అడగండి. ఇంకేం లేదు సార్. ఆకలి నోరు తప్ప ఉంటుంది, ఆకలి కాదు. రైట్ అండి. దాని గురించి చెప్తాను, వినండి. సో ఆకలి తక్కువగా ఉండడము, మోషన్ ఫ్రీగా లేకపోవడము, దాంతోపాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్, ఈ 3 లక్షణాలు మీరు ఎక్కువగా ఫేస్ అవుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు చెప్తాను చూడండి. లివర్ పనితీరు సరిగ్గా లేకపోతే ఈ ప్రాబ్లం రావచ్చు. అందుకే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటువంటి రక్త పరీక్ష చేయించుకోవాలి. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. ఇకపోతే మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెడిసిన్ వాడినట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్ 90% తగ్గుతుంది. అది హోమియోపతి మందుల్లో చక్కగా ఉంటుంది. హోమియో మెడిసిన్ స్టార్ట్ చేయండి, కేవలము 2 రోజుల్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ మార్పు కనపడుతుంది, గుణం కనపడుతుంది. సో రెగ్యులర్గా కొంతకాలం పాటు హోమియో మందులు వాడినట్లయితే ఈ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గుతుంది. శారీరక శ్రమ ఉండేలాగా చూసుకోండి. ప్రతిరోజు చిన్నగా ఒక 20 నిమిషాలైనా నడక ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. మెడిసిన్ వాడుకోండి. హోమియో సేఫ్ మెడిసిన్, తప్పకుండా బెటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్తానండి. మాట్లాడండి. రైట్ అండి, చెప్పండి. హలో, మీ పేరండి? నా పేరు మూర్తి. మూర్తి గారు చెప్పండి. నంద్యాల. రైట్, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. వింటున్నానండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి నాతో. నా పేరు మూర్తి. చెప్పండి. నాకు హెర్నియా ఉంది సార్. రైట్ అండి. ఏ హెర్నియా అండి? అది బొడ్డు కింద ఉంది హెర్నియా. రైట్ అండి. నా ఏజ్ 80. రైట్ అండి. మరి దీన్ని హోమియోపతి మందుతోనే తగ్గుతుందంటారా, లేకపోతే ఆపరేషన్ ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? తప్పకుండా. వయసు 80 సంవత్సరాలు అన్నారు కండి. రైట్ అండి. మూర్తి గారు వినండి, నేను చెప్తాను దాని గురించి. సో అంటే మనం ఇదివరకు మనకు రిలేటెడ్ కాలే అండి ఇది మూర్తి గారిది. సో గ్యాస్ట్రిక్ తాలూకు లక్షణాలు ఎన్నో మాట్లాడుకున్నాం, ఎన్నో కారణాలు మాట్లాడుకున్నాం. కానీ హెర్నియా వల్ల కూడా ఈ ప్రాబ్లం అవుతుందనే విషయాన్ని మనం నిజంగా చెప్పాలంటే మర్చిపోయాము. కానీ హెర్నియా వల్ల కూడా గ్యాస్ట్రిక్ లక్షణం తలెత్తుతుంది. అసలు హెర్నియా అంటే ఏంటి 2 మాటల్లో తెలుసుకుందాం. కడుపులో పేగులు ఉన్నాయి. ఈ పేగుల పైన ఒక సన్నటి పొర ఉంటుంది, దాన్ని పెరిటోనియం అంటాము. ఈ పొర అంటే బాగా పలుచబడి ఉంటే పేగులు బయటికి పొడుచుకొని వస్తాయి. కడుపులోని పేగులు పొడుచుకొని బయటకు వస్తాయి. దీన్ని హెర్నియా అంటాము. ఇది నెలల వయస్సు పిల్లల నుంచి 80-90 సంవత్సరాల వ్యక్తి వరకు ఎవరికైనా రావచ్చు. ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది? బరువులు అధికంగా లిఫ్ట్ చేసేటువంటి వ్యక్తులకు, మెట్లు ఎక్కువగా ఎక్కే వ్యక్తులకు అధికంగా ఉంటుంది. ఇకపోతే మహిళల్లో కూడా ఇది అధికమయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే 2-3 సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అంటుంటాం కదా, అలా సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్లో 2-3 జరిగాయండి అంటే వాళ్ళకు కూడా హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేగు పలచబడము హెర్నియా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మీ పరంగా బొడ్డు కింది భాగంలో ఏర్పడింది అన్నారు, దీన్ని అంబెలికల్ హెర్నియా అంటారు. సాధారణంగా ఒక మిడిల్ ఏజ్ గ్రూప్లో 40 నుండి 50 ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లం వస్తే చిన్నపాటి సర్జరీ ఉంటుందండి. ఒక మెష్ వేసి సర్జరీ చేస్తారు, అది సాల్వ్ అయిపోతుంది. కానీ 80 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో లోకల్ అనెస్థీషియా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రిస్క్ ఏ డాక్టర్ గారు తీసుకోరు. హెర్నియాకు సంబంధించి ఆపరేషన్ వద్దండి అంటారు. కాబట్టి మీకు బెస్ట్ ఏంటంటే హోమియోపతి మందులు వాడండి. కాకపోతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. 5-6 నెలల వరకు సుమారుగా హోమియోపతి మందులు వాడినట్లయితే ఈ హెర్నియా అనేది సర్జరీ అక్కర్లేకుండా మీకు తగ్గించవచ్చు. ఫర్దర్ లైఫ్లో కూడా ఇది మళ్ళీ పెరగకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అండి. సో బెటర్ మీకు అందుబాటులో హోమియో ఉంటే ట్రై చేయండి, లేదా మన క్లినిక్లో సంప్రదించుకున్నా కూడా కంప్లీట్గా తగ్గిస్తాను. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రభాకర్ అండి. ప్రభాకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. చెప్తాను, డాక్టర్ గారు మాట్లాడతాను. చెప్పండి చారి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు 35-40 ఇయర్స్ కింద సైకిల్ సీట్ తగిలి హెర్నియాకు దెబ్బ తగిలి అది వాపు వచ్చింది సార్. మెడిసిన్స్ వాడితే వాపు అట్లే ఉంది, నొప్పి తగ్గింది, వాపు అట్లే ఉంది.
వాపు అయితే ఇప్పుడు ఇప్పటి వరకు అట్లే ఉంది, కొంచెం వేరే ఆయిల్ సావి రుద్దుతో కొంచెం తగ్గింది, మీతో అంతా అట్లే ఉంది. దానికి ఏమైనా మార్గం ఉందా సార్? ఇప్పుడు కేవలం వాపు గురించేనా, నొప్పి కూడా ఉందా? నొప్పి లేదు సార్, వాపే ఉంది. వాపు మాత్రం ఉంది. వాపు వల్ల మీకు డిస్కంఫర్ట్ అంటారా? ఏం లేదు సార్ ఇప్పటికైతే, కానీ మూత్రానికి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. అంటే మూత్రం ఒకసారి చేస్తే మూత్రం ఆగి ఆగి రావడం లాగా అంటారా? మూత్రం చేసినాక మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ వస్తుంది. మీ వయసు అండి? వయసు 70 సంవత్సరాలు ఉంటాయి సార్. రైట్. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? ఇంకా నాకు షుగర్ ఉంది. ఓకే, అయితే బీపీ లైట్ ఉంది. అవి అయితే మెడిసిన్స్ వాడుతున్నారు, కంట్రోల్ ఉంది అంతే కదా? కంట్రోల్ అయ్యి సార్. పరీక్షలు చేయిస్తుంది. థైరాయిడ్ కూడా స్టార్ట్ అయింది సార్ మొన్న. మెడిసిన్ వాడితే తక్కువైంది అది కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, పెన్ను పేపర్ కూడా దగ్గర తీసుకోండి. నేను చెప్పే విషయాలు కొన్ని రాసుకోండి. తీసుకున్నారు కాబట్టి ఇక ఫోన్ కట్ చేయండి, నేను టీవీలో చెప్తాను, టీవీలో వినండి. రైట్ అండి. సో మీ వయసు 75 సంవత్సరాలు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి లక్షణం అనేది గాయానికి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో ఎప్పుడో జరిగిన గాయానికి దీనికి అసలు సంబంధం లేదు. బ్లాడర్ కింది భాగంలో ఒక బాదాం పప్పు గింజ సైజులో ఉండేటువంటి గ్రంథిని ప్రోస్టేట్ గ్రంథి అంటారు. ఈ గ్రంథి వాపుకు గురైనప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక రక్త పరీక్ష పేరు చెప్తున్నాను, అది రాసుకోండి. PSA అంటారు, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్. ఈ రక్త పరీక్ష చేయించుకోండి. దీంట్లో గ్రంథి వాపు ఎంత మేర ఉందనే తెలుస్తుంది. దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడండి. మీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఇక వేరే పరీక్షలు కానీ వేరే మందులు కూడా ఏమీ అక్కర్లేదు. హోమియోలో 100% తగ్గుతుంది. ప్రయత్నించండి. ఓకే అండి. ఇందాక కాలర్ చెప్పారు హెర్నియా ప్రాబ్లం ఉందని చెప్పి. చాలామంది ఈ హెర్నియా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేక గ్యాస్కి సంబంధించిన మందులు వాడటము, కడుపు నొప్పికి సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అనవసరంగా హెర్నియా ప్రాబ్లం ఒకటి, వీళ్ళు వాడే మెడిసిన్ వేరొకటి, అటువంటిప్పుడు ఇంకా కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కదా, ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు. చాలామంది వ్యూవర్స్ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు హెర్నియా అంటే పేగు పలచపడము, అప్పుడు పేగులో ఉండేటువంటి కంటెంట్స్ అన్ని బయటికి రావడం అని మనం తెలుసుకున్నాం. ఇది హయాటస్ హెర్నియా అనేటువంటి ఒక కండిషన్ ఉంటుంది. అంటే కడుపు పై భాగంలో పలచబడుతుంది. ఏది? కడుపు భాగమే పలచబడుతుంది, పొర కాదు, కడుపు భాగమే పలచబడుతుంది. దాన్ని హయాటస్ హెర్నియా అంటారు. అయితే ఇది ఎలా నిర్ధారణ అవుతుంది? ఎండోస్కోపీ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చిన్నగా లోపలికి ట్యూబ్ వేసి చూస్తారు చూడండి, దాన్ని ఎండోస్కోపీ అంటారు. ఆ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. అయితే కొంతమంది భయపడతారు, ఆ లోపలికి ఏదో ట్యూబ్ వేస్తారట, మాకు అనీజీగా ఉంటుంది, సఫోకేషన్గా ఉంటుంది అని భయపడతారు. అలా భయపడితే ఈ పరీక్ష నిర్ధారణ కాదు. ఇలాంటి వ్యక్తులు చేసే పొరపాటే ఇప్పుడు మీరు అన్నట్టు గ్యాస్ట్రిక్ మాత్రం వేస్తూనే పోతారు. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ 20 ఏళ్ళ వాడుతూనే పోతారు. కానీ ఎండోస్కోపీ చేస్తే హయాటస్ హెర్నియా అని ఉందనుకోండి, దానికి సరిచేసేందుకు మందులు వాడితే ఇక ఈ వ్యక్తికి గ్యాస్ట్రిక్ లక్షణానికి సంబంధించి మందులు ఎప్పటికీ అవసరం లేదు. హయాటస్ హెర్నియాకు రైట్ మెడిసిన్ పడితే నిర్ధారణకు పేషెంట్ కోఆపరేట్ చేయాలి అంతే. ఆ 10 నిమిషాలు కోఆపరేట్ చేస్తే పర్ఫెక్ట్ మెడిసిన్ ఉంటుంది. ఈవెన్ హోమియోలో కూడా ఉంటుంది, వీటికి సర్జరీ కూడా అక్కర్లేకుండా తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందిలో చూస్తే కనుక ఏం తిన్నా వెంటనే గుండె పట్టేసినట్టు, కడుపు ఉబ్బరమైపోయినట్టు, ఎంత కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉన్నట్టు అలా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. మరి అటువంటి కండిషన్లో ఉన్న గ్యాస్ బయటికి పోవాలి అంటే ఏం చేయాలంటారు? రైట్ అండి, ఈ కండిషన్ అంటే దీన్ని హార్ట్ బర్న్ అని అంటాము. దీన్ని మెడికల్ భాషలో చెప్పుకోవాలంటే GERD, గర్డ్ అని అంటాము. అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము డీప్గా చెప్పుకోవాలంటే. దీని గురించి తెలుసుకుందాం. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ఓకే అండి, మీ పేరండి? గీతాంజలి మేడం. గీతాంజలి గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్తే సార్. అమ్మా నమస్కారం, చెప్పండి సార్. నాకు ఏ తిన్నా అరగదల లేదు సార్. ఎంతకాలంగా అమ్మా ఈ ప్రాబ్లము? ఒక 8 years సార్. వయసు ఎంత మీది? 33 సార్. రైట్. అరగడం లేదు అంటే ఎలా? మోషన్ ఫ్రీగా లేదా? మోషన్ సరిగ్గా లేదు, కడుపు ఉబ్బరంగా ఉంటది, ఏ తినాలన్నా భయం అవుతుంది సార్ నాకు. భయం దేనికి? అంటే ఏది జీర్ణశక్తి లేదు అనిపిస్తుంది సార్ నాకు. ఏమైనా పని చేస్తావా అమ్మా? జాబ్ వర్క్? అలాగే అలాగే. మరి ఇప్పుడు ఈ గత 8 సంవత్సరాలుగా కూడా ఈ ప్రాబ్లంతో ఉండడం వల్ల మందులు ఏమైనా వాడుతున్నావా? సార్ నేను హాస్పిటల్కి వెళ్తాను, కొన్ని రోజులు చూపించుకుంటాను, వదిలేస్తున్నాను. అంతే అంతే. అవును అవును. రైట్ అమ్మా, ఇది కాకుండా ఇంకేమైనా?
సార్ అన్నాడు మీరు టీ కాఫీ మానేయండి, అవును, మైను తగ్గిపోతుంది అంటున్నారు. సరేనమ్మా. ఇంకా అంతేనా, ఇంకేం డౌట్ ఉందా? సార్ నాకు 3 సిజరీన్లే సార్. నాకు ఇందాక టీవీలో విన్నాను నేను, రైట్, మీరు ఏదో చెప్పారు పేగు అలాగని. బట్ ఆ లక్షణం తాలూకు కండిషన్ లక్షణాలు నువ్వు చెప్పలేదమ్మా, సిమ్టమ్స్ నువ్వు చెప్పలేదు. ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే చెప్పు, నేను అంచనా వేసి చెప్తాను. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? అదే సార్, నాకు ఈ జీర్ణశక్తి సార్ అరగదల లేదు. మైన్ ఏది తినాలన్నా అరిగించుకునే శక్తి లేదు. మసాలాలు అంటే తాలింపుల్లోగా నేర్చుకోను నేను. చలో నేను చెప్తాను వినమ్మా, దాని గురించి చెప్తాను, వినమ్మా. సో చాలామంది అపోహకు లోన్ అవడం ఏంటంటే విపరీతమైన యాంగ్జైటీకి గురైనప్పుడు ఇట్లా నేను ఏది తిన్నా జీర్ణశక్తి లేదు అనుకుంటారు. జీర్ణశక్తి లేదు అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోమ్మా. మనం ఏది తిన్నా వంట పట్టట్లేదు అంటే అర్థం ఏంటి అంటే బరువు తగ్గుతూ ఉండాలి. నెల 2 నెలలు 4 నెలలు గడిచేసరికి బరువు తగ్గుతున్నామంటే అది ఫుడ్ పడట్లేదు అని అర్థం. నీ విషయంలో ఫుడ్ పడట్లేదు కాదమ్మా, మోషన్ ఫ్రీగా లేదని చెప్తున్నావు. మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక మీరు చేసే పొరపాటు ఏంటంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, 10 రోజులు వాడతారు, మానేస్తారు, మళ్ళీ ఇంకో డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వాడడం, ఇలా చేయకూడదు. కొంచెం రెగ్యులర్గా నెల 2 నెలలు 4 నెలలు అలా వాడుతూ ఉంటే క్రమంగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఇక రెండవది సిజేరియన్ సెక్షన్లు అయ్యాయి అంటున్నావు, దానికి దీనికి ఏం సంబంధం లేదమ్మా. సిజేరియన్ సెక్షన్లు ఎక్కువగా అయితే హర్నియా వచ్చే సూచనలు ఉన్నాయి అన్నాను, అది వేరే వ్యక్తి విషయంలో, నీ పరంగా కాదు. అండ్ హర్నియా తాలూకు లక్షణాలను ఒకటి కూడా చెప్పలేదు, కాబట్టి హర్నియా అనే ఆ భయానికి ఏం లోను కాకు. ఇకపోతే మూడవది మోషన్ ఫ్రీగా అయ్యేందుకు, నీ యొక్క గ్యాస్ట్రిక్ సంబంధించిన అంశాలు తగ్గేందుకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. మీకు అందుబాటులో హోమియోపతి డాక్టర్ ఉంటే కలువు, లేదంటే మనకు హైదరాబాద్లో కూడా సెంటర్స్ ఉన్నాయి, మనల్ని అప్రోచ్ అయినా నేనైనా నీకు ఈ ప్రాబ్లం తగ్గించేందుకు చూస్తాను. నీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్లో సెండ్ చేయమ్మా, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేద్దాము. డాక్టర్ గారి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజయ్య. రాజయ్య గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నిద్ర ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది. చెప్పండి రాజయ్య గారు, చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి సార్? నిద్ర పట్టడం లేదు, గ్యాస్ ప్రాబ్లం బాగున్నాయి. వయసు ఎంత అండి? వయసు 46 ఉంటాయి. 46. ఏమైనా మానసిక టెన్షన్లు ఉన్నాయా? ఏం లేదు సార్, మంచి ఆర్థికంగా ఉన్నాయి ఇప్పుడైతే. నేను అప్పు లేదు, ఏం లేదు, మంచి 3 కొడుకులు నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, నిద్ర ఎత్తున్నారు సార్. మంచిది మంచిది. నిద్ర విషయం చెప్తాను. ఇంకోటి ఏదన్నారు? గ్యాస్ట్రికా? గ్యాస్ట్రిక్. చలో అంతేనా అండి, ఇంకేమైనా డౌట్స్ అడగదలుచుకున్నారా? గ్యాస్ ప్రాబ్లం ఉన్న ఈ 2 తప్ప ఏం లేదు సార్. చెప్తాను వినండి, దాని గురించి చెప్తాను వినండి. ఫోన్ కట్ చేసేయండి, వినండి. రైట్. సో ఇప్పుడు నిద్రలేమి అనే విషయాన్ని తెలుసుకుందాం. అసలు నిద్రలేమి అంటే ఏంటి? 24 గంటల సమయం ఉంది ప్రతి ఒక్కరికి, అదే సమయం. కానీ చాలామంది టైం లేదు నాకు అంటుంటారు, అది మనం రోజు వింటుంటాం. ఎందుకు? లేటుగా లేవడం వల్ల టైం సరిపోదు. అదే ఒక రోజు ముందు గంట లేవండి, గంట ముందుగా లేవండి, నీకు గంట సమయం కలిసి వస్తుంది. సో సమయం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ 24 గంటల్లో కనీసము 5 గంటల నిద్ర సరిగ్గా పట్టకపోతే నిద్రలేమి అంటాం. 5 అవర్స్ అయినా మంచి నిద్ర పట్టాలి. మంచి నిద్ర అంటే ఏంటి? నిద్ర లేవగానే హుషారుగా ఉండాలి శరీరం. రిఫ్రెషింగ్ స్లీప్ అంటాము, సౌండ్ స్లీప్ అంటాము. హుషారుగా అనిపించాలి. అలా ఉంది అంటే నిద్రకు సంబంధించిన ప్రాబ్లం లేదు. ఎనీహో, ఇక నిద్రలేమికి రకరకాల కారణాలు ఉంటాయి. రక్తహీనత వల్ల నిద్ర పట్టదు, మానసిక ఆలోచనల వల్ల నిద్ర పట్టదు, మనం పరుపు సరిగ్గా కంఫర్టబుల్గా లేకపోతే పట్టదు, అతిగా చలి వేడి వల్ల నిద్ర పట్టదు, ఆందోళనల వల్ల పట్టదు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. మీరు ఒకసారి మన సెంటర్లో సంప్రదించండి. హోమియోపతి మందులు వాడితే కంప్లీట్గా మంచి నిద్ర పడుతుంది మీకు. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం తిరగబెట్టకుండా హోమియోపతి మందులు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఫైనల్గా శ్రీనాథ్ గారు చెప్పండి, ఈ గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నా వస్తూ ఉంటుంది కదా, అటువంటి ఫుడ్ ఐటమ్స్ని ఏమి అవాయిడ్ చేయాలి ఫైనల్గా ఒకసారి చెప్పండి. రైట్ అండి, మనం ఇదివరకు కాలర్స్తో కూడా మాట్లాడుకున్నామండి. మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించిన అంశాలు కాస్త దూరంగా ఉండండి. పళ్ళల్లో ఎక్కువగా గ్యాస్ ప్రొడక్షన్ ఉండే పళ్ళు దానిమ్మ, యాపిల్, ఇవి కొంచెం దూరంగా ఉండాలి. అలాగే పనస పళ్ళ వల్ల కూడా గ్యాస్ ప్రొడక్షన్ అధికంగా ఉంటుంది, వీటికి దూరంగా ఉండండి. కూరగాయల్లో సొరకాయ చాలా మంచిది.
బీన్స్ కూడా మంచిది. అలా ఇవి రెండు ఏంటంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన అంశాలు ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా తగ్గిస్తాయి. ఆనపకాయ కూర వారానికి 2-3 సార్లు భోజనంలో చేసుకొని తిన్నా, చపాతీకి పెట్టుకొని తిన్నా కూడా చాలా మంచిది. దానివల్ల గ్యాస్ట్రిక్ సంబంధించిన లక్షణాలు తగ్గుతాయి. ఈవెన్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ ఆహారం చాలా మంచిది. సో అలాంటి ఫుడ్ డైట్ ఇంటేక్లో ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది తగ్గదు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా అండి. డ్రై ఫ్రూట్స్ రోజు కొంత అట్లీస్ట్ ఒక కిస్మిస్ తిన్నా చాలు. రోజుకు ఒక 4-5 కిస్మిస్ తిన్నా, ఎండు ద్రాక్ష తిన్నా కూడా మన గ్యాస్ట్రిక్ లక్షణాలు రావు. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్యాస్ట్రిక్ సమస్య గురించి, పరిష్కార మార్గాల గురించి, హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.